క్రైస్తవుడు హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు ఆయన. ఫిబ్రవరి నెల 26వ తారీఖు 2వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. ఏంటి ఆ యొక్క విత్తనం అంటే వాక్యము. ఆ వాక్యం ఏంటి? దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుడు ఉన్నాడని నమ్మాలి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆకాశం నుంచి ఆ ప్రార్థనకు చెవియొగ్గి ఆలకిస్తున్నాడని చెప్పి నమ్మాలి. వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి మన కొరకు చనిపోయి తిరిగి లేచిన గొప్ప దేవుడు అని నమ్మాలి. నీవెప్పుడైతే దేవుణ్ణి నమ్ముతూ ఉంటావో నీలో నీతి అన్నది వస్తుంది. అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు అన్యాయం చేయడు. అయితే దేవుడు చెప్పినవేటి అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఇంకెలాగ దేవుడు చెప్పిన ఆజ్ఞలు మనం ఆటోమేటిక్గా దేవుణ్ణి ఎప్పుడైతే మనం నమ్ముతున్నామో దేవుడు చెప్పిన మాటల్లో ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఒక బాబు స్కూల్కి వెళ్ళాడే అనుకోండి, ఆ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళు చెప్పినవి చెయ్యాలి అంతే. అలాగే మనం దేవుని యొక్క ఆయన యొక్క సన్నిధి సహవాసంలో ఉన్నప్పుడు దేవుడు చెప్పినవి చేస్తేనే మనలో నీతి అన్నది ఉంటుంది. ఎప్పుడైతే ఆ నీతి ఉంటుందో వాక్యము విత్తబడుతుంది. హల్లెలూయా. వాక్యము విత్తబడితే వాక్యమే ఫలిస్తుంది. 30దంతులు కానీ 60దంతులు కానీ 100 అంతులు కానీ గొప్ప ప్రతిఫలాలు వస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.